ఆల్ స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్ డిస్కస్ చేసుకున్నాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ అనమాట. సో 3 కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ అనొచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ అనొచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రాపర్టీ క్లోరినేషన్ అంటాం. ఈ క్లోరినేషన్ని మనం సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది తీసుకుంటాం. ఇథైల్ క్లోరైడ్ CH3 CH2 Cl. సో ఇథైల్ క్లోరైడ్ని నేను క్లోరినేషన్ చేస్తున్నాను కాబట్టి క్లోరిన్తో రియాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈథేన్ని రియాక్ట్ చేయాలి స్టూడెంట్స్. ఈథేన్ని క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ టు ఫార్మ్ ఇథైల్ క్లోరైడ్ CH3 CH2 Cl ప్లస్ చూడండి ఇక్కడ HCl పోయింది బై ప్రొడక్ట్. ఇది ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది మనకి. ఇథైల్ క్లోరైడ్ ప్లస్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. HClగా ఫామ్ అయింది. లేదా ఇక్కడే పక్కన రాసుకోవచ్చు, లేదంటే HCl ఇక్కడే రాస్తున్నా. HCl ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ క్లోరినేషన్ రియాక్షన్ని మనం సెంటెన్స్ ఫార్మేషన్ when ethane ఓన్గా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఈథేన్ reacts with chlorine గ్యాస్ అనొచ్చు. క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, హెచ్ని ఏమనాలి, సన్లైట్ అనాలి స్టూడెంట్. సన్లైట్ అనాలి. in the presence of sunlight to form ethyl chloride లేదంటే క్లోరోఈథేన్ కూడా అనొచ్చు. క్లోరోఈథేన్ ఇలా ఓన్గా రాసుకుంటాం. సో దీన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా స్టూడెంట్స్ ఇక్కడ. సో నోట్గా ఇస్తున్నా. ఇథైల్ క్లోరైడ్ ఎలా రియాక్ట్ అయిందో చూస్తున్నాం. CH3 ఇథైల్ క్లోరైడ్ ఎలా ఫామ్ అయితే చూస్తున్నాం. ఈథేన్ని రియాక్ట్స్ విత్ క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ దీన్ని ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం మనకి ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అయినా చేసుకోవచ్చు. సరే, ఇక్కడ హైడ్రోజన్ చేస్తున్నా. ఈ హైడ్రోజన్ని CH3ని CH2Hగా రాస్తున్నా. అలానే ఇక్కడ ఉన్న ఈ క్లోరిన్ని Cl2ని Clగా రాస్తున్నా. చూడండి మనకి ఇథైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయితే CH3 CH2 Cl ప్లస్ HCl ఇలా రియాక్ట్ అయింది అనమాట. ఇథైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. ఇథైల్ క్లోరైడ్ ఇలా దీన్ని కంటిన్యూషన్ రియాక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో క్లోరిన్తో రియాక్ట్ చేస్తే దీన్ని క్లోరో ఈథేన్ అన్నాం. మొత్తం ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే ఈథేన్లో అన్ని క్లోరిన్స్తో మనం హైడ్రోజన్ని రీప్లేస్ చేయొచ్చు. చూడండి ఎలా చేద్దాము. ఇప్పుడు నేను దీన్ని ఈథేన్ని ఫస్ట్ ఈథేన్ని C2H6 రాసుకున్నాం అనుకోండి. డైరెక్ట్ రియాక్షన్ Cl2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సాక్లోరో ఈథేన్ అనేది ఫామ్ అయింది. C2Cl6 ప్లస్ 6HCl. ఇది 6 మోల్స్ ఆఫ్ క్లోరిన్ తీసుకుంటే ఇక్కడ ఉన్న ఈథేన్లో ఉన్న 6 హైడ్రోజన్స్తో 6 క్లోరిన్స్ అనేవి రీప్లేస్ అయ్యి ఏం ఫామ్ అయితే హెక్సాక్లోరో ఈథేన్. ఈ రియాక్షన్ అనేది కంటిన్యూషన్గా జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది, మోనోక్లోరో ఈథేన్, డైక్లోరో ఈథేన్ ఫామ్ అయింది, అలానే ట్రైక్లోరో ఈథేన్ ఫామ్ అయింది. అలానే టెట్రాక్లోరో ఈథేన్, అలానే పెంటాక్లోరో ఈథేన్, అలానే హెక్సాక్లోరో ఈథేన్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఈ క్లోరినేషన్ రియాక్షన్లో మనం ఇలా రాసుకోవచ్చు. లేదంటే ఒకటి రియాక్ట్ చేసుకోవచ్చు. ఈథేన్ని చూడండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దీన్ని ఇక్కడ 6 మోల్స్ డైరెక్ట్గా రియాక్ట్ అయింది.
సో దాన్నే ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. When ethane reacts with chlorine in the presence of sunlight to form C2H5Cl ethyl chloride HCl పోయిద్ది, మళ్ళీ రియాక్ట్ అయ్యింది క్లోరిన్తో, మళ్ళీ కంటిన్యూషన్ రియాక్షన్ Cl2 in the presence of sunlight. సో డైక్లోరో ఈథేన్, ఇది మోనోక్లోరో ఈథేన్, మళ్ళీ Cl2 H9తో రియాక్ట్ అయినప్పుడు C2H4Cl. సో మళ్ళీ HCl పోయింది, ఇక్కడ డైక్లోరో ఈథేన్ అనమాట, డైక్లోరో ఈథేన్. మళ్ళీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Cl2 రియాక్ట్స్ విత్ Cl2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ టు ఫార్మ్ ట్రైక్లోరో ఈథేన్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ హైడ్రోజన్ HCl పోతా ఉంటుంది, ఒక HCl పోయింది, ఇక్కడ ఒక HCl, 2 HCl, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 6 HCl పోయింది. ఇక్కడ మనకి డైక్లోరో ఈథేన్ అనమాట, ఇది 2 క్లోరిన్ సబ్స్టిట్యూట్ అయినాయి. సో మళ్ళీ రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకో HCl పోయింది, ట్రైక్లోరో ఈథేన్, C2H3Cl3, ట్రైక్లోరో ఈథేన్ ఫామ్ అయింది. మళ్ళీ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సో మళ్ళీ రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ HCl పోయింది, టెట్రాక్లోరో ఈథేన్, C2H2Cl4, 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రాక్లోరో ఈథేన్. మళ్ళీ రియాక్ట్ అయింది Cl2తో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్తో రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ ఏమైందంటే C2HCl5, పెంటాక్లోరో ఈథేన్ ఫామ్ అయితే అగైన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఫైనల్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి C2Cl6. సో అలానే HCl పోయింది, ఇక్కడ HCl ఆల్రెడీ HCl రాస్తున్నాం, హెక్సాక్లోరో ఈథేన్. ఇదా కంటిన్యూషన్గా జరిగింది. సో మీథేన్లో కానీ ఈథేన్లో కానీ ఆల్కేన్స్లో, సో ఇక్కడ మనకి క్లోరిన్ రియాక్ట్ అయినప్పుడు సన్లైట్ ప్రెజెన్స్లో అన్ని హైడ్రోజన్స్తో సబ్స్టిట్యూట్ అయ్యి హెక్సాక్లోరో ఈథేన్ ఫామ్ అయింది. లేదు సింపుల్గా ఒకే ఒక రియాక్షన్తో రాయొచ్చు. when ethane reacts with chlorine in the presence of sunlight to form ethyl chloride or chloroethane. లేదు when ethane reacts with chlorine in the presence of sunlight to form monochloroethane, dichloroethane, trichloroethane, tetrachloroethane, pentachloroethane and hexachloroethanes అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ నేను నైట్రేషన్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నైట్రేషన్ రియాక్షన్. నైట్రేషన్ సెకండ్ ప్రాపర్టీ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఇక్కడ నైట్రేషన్లో మనం ఇక్కడ ఈథేన్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ అంటాం. సో నైట్రిక్ యాసిడ్, ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అంటాం. నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి నైట్రో ఈథేన్ ఫామ్ అయింది, CH3CH2NO2 నైట్రో ఈథేన్. అలానే మనకి HCl అనేది ఫామ్ అయింది. సో చూడండి, ఇక్కడ H2O పోయింది, బై ప్రొడక్ట్గా H2O పోయింది. ఇక్కడ స్టేట్మెంట్ రాస్తున్నాం, when ethane reacts with fuming nitric acid, when ethane reacts with fuming nitric acid to form nitroethane అనేది ఫామ్ అయింది. సో ఈథేన్ని ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అంటాం. ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అనమాట. ఇది నైట్రో ఈథేన్ ఫార్ములా, నైట్రో ఈథేన్ ప్లస్ H2O ఫామ్ అయింది. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను నోట్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్లో ఇస్తున్నాను. ఇక్కడ
చూడండి. సో ఈథేన్ని CH3 రాస్తున్నాం మనం. రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ HNO3ని OHNO2గా రాయండి. OHNO2గా రాసుకోండి. OHNO2 రాసుకున్నప్పుడు మనకి చూడండి OHNO2. సో ఇక్కడ నైట్రిక్ యాసిడ్ ఇలా రాశాను. దీంట్లో ఉన్న ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నా. ఇలా పోయిద్ది అనమాట, H2Oగా పోయిద్ది. నైట్రో ఈథేన్ ఫామ్ అయింది. CH3CH2NO2 ప్లస్ H2O ప్లస్ ఈ హైడ్రోజన్ ఈ OH H2Oగా పోయిద్ది. ఇక్కడ మనకి OH రియాక్ట్ అయింది అనమాట నైట్రిక్ యాసిడ్లో. నైట్రో ఈథేన్ అనేది ఫామ్ అయింది. నైట్రో ఈథేన్. When ethane reacts with nitric acid, this one is nitric acid. నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు HNO3తో రియాక్ట్ అయినప్పుడు మనకి నైట్రో ఈథేన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఫైనల్లీ కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అనమాట. లాస్ట్ రియాక్షన్ కంట్రోల్డ్ ఆక్సిడేషన్ని ఇక్కడ చేసేస్తాం స్టూడెంట్స్. మూడో రియాక్షన్ కంట్రోల్డ్ ఆక్సిడేషన్. కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అనమాట. ఇక్కడే మీనింగ్ ఉంది మీకు. కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటే సో ఆక్సిడేషన్ చేస్తున్నాం. సో దేన్ని ఆక్సిడేషన్ చేస్తున్నాం స్టూడెంట్స్? సో ఎస్టిక్ యాసిడ్ని CH3COOH ఎస్టిక్ యాసిడ్ని ఆక్సిడేషన్ చేస్తున్నా. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఎస్టేట్ CH3COO ట్వైస్ Mn. దీని పేరేంటి స్టూడెంట్స్? మ్యాంగనీస్ ఎస్టేట్. దీని పేరేంటి? మ్యాంగనస్ ఎస్టేట్ అనొచ్చు. మ్యాంగనస్ ఎస్టేట్తో రియాక్ట్ అయినప్పుడు మనకి సో ఏం ఫామ్ అయితే స్టూడెంట్స్ ఇక్కడ? సో ఇక్కడ మనకి సో చూడండి, ఇక్కడ మనకి ఎస్టిక్ యాసిడ్ని సో ఇక్కడ మ్యాంగనీస్ ఎస్టేట్తో రియాక్ట్ చేస్తున్నాము. మ్యాంగనీస్ ఎస్టేట్తో రియాక్ట్ చేసినప్పుడు సో మనం ఈథేన్ని ఇక్కడ కంట్రోల్ ఆక్సిడేషన్ అంటే ప్రాపర్టీస్ కాబట్టి ఈథేన్ని రియాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈథేన్ని ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఈథేన్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఎస్టిక్ యాసిడ్ CH3COOH ప్లస్ సో ఏమొస్తుంది ఇక్కడ మనకి? వాటర్ అనేది వస్తుంది. వాటర్. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం చూడండి, నేను 2-3-2-2 బ్యాలెన్సింగ్ చేస్తున్నా. 2-3-2-2 2 moles ఆఫ్ ఎస్టిక్ యాసిడ్, 2 moles ఆఫ్ వాటర్ అనేది ఫామ్ అయింది. సో నేను ఇక్కడ మీకు నోట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ సో కంట్రోల్డ్ ఆక్సిడేషన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ నేను కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అనమాట. సో మనం ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ చేస్తున్నాం కాబట్టి ఈథేన్ నుంచి మనం ఎస్టిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి కంట్రోల్డ్ ఆక్సిడేషన్లో ఈథేన్ రియాక్ట్ చేస్తున్నా. సో ఈథేన్ చూడండి, ఈథేన్ ఇలా రాస్తున్నా. CH3 ఇక్కడ 2 moles ఆఫ్ ఈథేన్ అనమాట. CH3. సో ఇక్కడ CH2Hగా రాస్తున్నా, లేదంటే CHH2గా రాస్తున్నా. ఈథేన్ని CHH2గా, CH3CHH2గా రాస్తున్నా. సో ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఇక్కడ 3 moles ఆఫ్ 6 ఆక్సిజన్స్ అనమాట. 6 ఆక్సిజన్స్ని ఇలా రాస్తున్నా. 3 moles ఆఫ్ ఆక్సిజన్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఎస్టేట్ అనమాట. CH3COO ట్వైస్, లేదంటే మ్యాంగనస్. అక్కడ ఫార్ములా రాశాను CH3COO ట్వైస్ M అనమాట. మ్యాంగనస్ ఎస్టేట్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? లేదు మీకు ఇక్కడ కలిసిపోయింది అనుకుంటే దీని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. చూడండి, రియాక్ట్ అయినప్పుడు ప్రొడక్ట్స్ని ఇక్కడ ఇస్తున్నా. మ్యాంగనీస్ ఎస్టేట్. సో మ్యాంగనీస్ ఎస్టేట్ని ఇలా రాస్తాం. CH3COO ట్వైస్ Mn. ఎందుకంటే ఎస్టిక్ ఇక్కడ ఎస్టేట్ చార్జ్ 1 CH3COO -1 Mn+2 కాబట్టి క్రిస్క్రాస్ మెథడ్ అనమాట. CH3COO ట్వైస్ Mn అనమాట. సో ఇలా రాస్తాం మ్యాంగనీస్ ఎస్టేట్ అనమాట. ఇలా రియాక్ట్ అయినప్పుడు చూడండి మనకి 6 ఆక్సిజన్స్లో సో 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్ కలుస్తాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ కలుస్తాయి.
సో అలానే ఇక్కడ చూడండి 2 ఆక్సిజన్స్ కలిసినప్పుడు 2 మోల్స్ ఆఫ్ సో CH3COOH CH3COOH అన్నమాట. ఇదొక ప్రోడక్ట్ CH3COOH CH కి మధ్యలో COOH CH3COOH ఒకటి, అలానే CH3COOH 2 మోల్స్ ఉంది. సో ఇలా రాశాను. అలానే ఇక్కడ మనకి సో 4 ఆక్సిజన్స్ యాడ్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక H2O ఇదొక H2O 2H2O ఫామ్ అయింది. సో 2H2O ఫామ్ అయింది. ఎసిటిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది, ఎసిటిక్ యాసిడ్. ఇలా ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఇలా రాసాం స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా అయితే when ethane on oxidation in the presence of manganese acetate to form acetic acid. దీని ఒక స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్స్ నేను. సో ఇక్కడ రాస్తున్నా when ethane controlled oxidation on oxidation on controlled oxidation in the presence of manganese acetate, లేదంటే విత్ హై ప్రెషర్ అన్నమాట. ఆక్సిడేషన్ జరిగినప్పుడు హై ప్రెషర్ ఉంటుంది, లేదంటే సింపుల్ గా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ manganese acetate catalyst అన్నమాట. catalyst to form acetic acid, ethanoic acid అనొచ్చు, లేదంటే ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఇథనాయిక్ యాసిడ్ అనొచ్చు, ఎసిటిక్ యాసిడ్. ఇది స్టూడెంట్స్ టోటల్ గా మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్. సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ లో 3 ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రాపర్టీ క్లోరినేషన్ అన్నమాట. సో వెన్ ఈథేన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ టు ఫార్మ్, సో ఏం ఫామ్ అయితే క్లోరో ఈథేన్, ఈథైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ నైట్రేషన్, వెన్ ఈథేన్ రియాక్ట్స్ విత్ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రోఈథేన్. కంట్రోల్డ్ ఆక్సిడేషన్, వెన్ ఈథేన్ ఆన్ ఆక్సిడేషన్ in the presence of manganese acetate to form ethanoic acid. So to form ethanoic acid, balancing 2 3 2 2. This one is so 2 3 2 2 2 3 2 2 balancing చేసుకోవచ్చు. లేదు ఇలా ఫర్ సో ఈథేన్ ని ఇలా రాసా CH3CH CH2 6 ఆక్సిజన్స్ లో ఇక్కడ 2 ఆక్సిజన్స్ యాడ్ చేసా, ఇక్కడ 2 ఆక్సిజన్స్ యాడ్ చేసా. సో యాడ్ చేసినప్పుడు 2 మోల్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అయింది. అలానే H2O ఈ H2O 2 మోల్స్ ఆఫ్ వాటర్ అనేది బై ప్రొడక్ట్ గా పోయింది. ఇలా ఎసిటిక్ యాసిడ్ లేదంటే ఇథనోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది, ఇథనోయిక్ యాసిడ్. ఇది టోటల్ గా మనం సో ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్. థ్యాంక్ యూ ఫర్